రేణిగుంటలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అన్నారు. రేణిగుంట శాఖ గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులను సందర్శించిన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ, ఈ శిక్షణా తరగతులు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రివర్యులు లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనం, నాయకత్వ లక్షణాలు, మంచి ఉపన్యాసకులుగా తీర్చిదిద్దడం, కథలు చెప్పడం, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్, పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో విధానాన్ని, కంప్యూటర్ పరిజ్ఞానం, యోగా ధ్యానం తదితర అంశాలను నేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు పార్లమెంటు పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, ప్రస్తుత క్లస్టర్ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం రెడ్డి, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జి పుష్పనాథ్, రేణిగుంట పిఎసిఎస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, రేణిగుంట పట్టణ పార్టీ అధ్యక్షులు మహబూబ్ బాషా, పార్టీ నాయకులు మురళి, సాగర్ కన్నారెడ్డి, సిపిఐ నాయకులు రమణ, జనసేన నాయకులు త్యాగరాజు, గ్రంథాలయ అధికారి నాగరాణి తదితరులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకుని మేధాశక్తిని పెంచుకుంటాం. వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకుని వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకుని వేసవి విజ్ఞాన శిబిరాలను ఉపయోగించుకుని వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా సృజనాత్మక వెలుగుతీస్తాం. వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా పట్టణంలో శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలు మన 28వ తారీఖు గత మాసం నుంచి ప్రారంభమయ్యాయి. వాటిని సందర్శన నిమిత్తం ఈరోజు ఇచ్చేసినటువంటి రేణిగుంట ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దలు సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు భాషా గారికి, సింగిల్ విండో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథ్ గారికి, సాగర్ గారికి, మన మురళి గారికి, పెద్దలు రమణన్న గారికి, త్యాగరాజన్న గారి పెద్దలకి, అదేవిధంగా కన్నారెడ్డి అన్న గారికి, అదేవిధంగా శాఖ గ్రంథాలయ అధికారి గారికి, మరి అందరికీ మీడియా వారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. యొక్క పిల్లలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు ఈ యొక్క గ్రంథాలయాలలో మనం ఏ విధంగా అయితే పిల్లల్ని ప్రోత్సహించి ఆ యొక్క వేసవి సెలవుల్లో సమయం వృధా కాకుండా మరి గ్రంథాలయాల ద్వారా విజ్ఞాన శిబిరాలను పెట్టి 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు, అంటే జూన్ నెల 6వ తేదీ వరకు జరుగుతూ ఉంది. మీకు తెలుసు, ఇప్పుడే మంచి యొక్క యోగాని మన 8th క్లాసు భాను గారు 8th క్లాస్, అతను స్టేట్ ర్యాంకరు, మరి మీ చేత బ్రహ్మాండంగా యోగా చేయించాడు. అది ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో మరి మనకంతా కూడా తెలుసు. మరి ఈ యొక్క శిబిరాల ద్వారా మీకు నేర్పించాల్సిన విషయాలు కూడా ఏంటంటే, పుస్తక పఠనం ప్రథమం, అంటే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా మిమ్మల్ని తయారు చేయడం. 2 క్రమశిక్షణతో మిమ్మల్ని పెంచే విధానాలు తెలియపరచడం. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామర్ నేర్పించడం. అదే క్రాఫ్ట్ వర్క్, డిజైన్, అదేవిధంగా యోగా, పరిశుభ్రతను పాటించడం. అదేవిధంగా ఈ యొక్క కంప్యూటర్ ఫండమెంటల్ ఆధునిక యుగంలో ఏ విధంగా ఉంది, కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మీకు నేర్పించి తయారు చేసి పంపడం. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా మిమ్మల్ని మంచి నాయకత్వ లక్షణాలను వచ్చే విధంగా, అదేవిధంగా మీకు మంచి ఉపన్యాసకులుగా తయారు చేయడం. మరి ఆట పాటల్లో మంచి అవగాహన కల్పించడం. తెలుగు పద్యాలు, తెలుగు గేయాలు, ఇప్పుడు ఒక పద్యం చెప్పడం కూడా చెప్పారు మన వాళ్ళు. అదేవిధంగా మన సామెతలు కూడా చెప్పారు. కుక్క కాటుకు చొప్పు దెబ్బ అన్నట్టు, దొంగల పడ్డ తర్వాత మురిగారు అన్నట్టు, వీటన్నిటిని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాలని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు పుస్తక పఠనం మొగ్గు చూపాలని, విద్యార్థి దశలోనే గ్రంథాలయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు. గ్రంథాలయానికి ఉన్నటువంటి, సమాజానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, మరి జాతీయ మన రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా గ్రంథాలయాన్ని వాడుకునే వారు మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. మేధావులంతా కూడా సరస్వతీదేవి నిలయాలైనటువంటి విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాల్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వాటిని
మరి ప్రతినిత్యం కూడా పుస్తకాల వైపు మొగ్గు చూపితే మనకు ఆరోగ్యానికి మంచిది, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది, మరి చదువులు కూడా దొంగలించబడదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా కుప్పంలో కూడా డిజిటల్ గ్రంథాలయం ప్రారంభించడం జరిగింది. వారు ఆ విధంగా ఆధునిక యుగంలో మీకు ఏ విధంగా ఉపయోగపడాల లక్ష్యంతో మరి ఉన్నటువంటి మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 71 శాఖా గ్రంథాలయాలతో ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 4 ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు డిజిటల్ గ్రంథాలయం మొగ్గు చూపే విధంగా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు మీకు తెలుసు, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు, విద్యాశాఖని ఛాలెంజ్గా తీసుకున్న మంత్రివర్యులు. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు 10th క్లాస్ రిజల్ట్స్ ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిందనేది. స్టేట్ ర్యాంక్ 2వ ర్యాంక్ కూడా మన కాళహస్తి నియోజకవర్గంలో రావడం జరిగింది. మరి చదువుకుంటే వచ్చింది, ఆ విధంగా ఉపాధ్యాయులు తయారు చేస్తూ వచ్చింది. ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులతో వారే మమేకమయ్యి ఇంట్లో కూర్చొని వారికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబంతో గడిపేటటువంటి దూరదృష్టి కలిగినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా ఆ విధంగా వారు చైతన్యం తీసుకొచ్చి ఆ విధంగా పిల్లలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వాటికన్నా మిన్నగా ఈరోజు ర్యాంక్స్ రావడం, మార్క్స్ రావడం మనంతా కూడా చూస్తూ ఉన్నాం. వారిని అభినందించుకుంటూ చూసాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మరి మీకు మెరుగైనటువంటి విద్యను అభ్యసించాలని, విద్యను తెలియపరచాలని దూరదృష్టితో గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు గత ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులను, ఐఏఎస్లను స్టడీ టూర్ పంపేది మరి విదేశాలకు. మరి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులకు సెలెక్ట్ అయిన 37 మందిని విదేశీయాలకు పంపి మరి అక్కడ ఉన్నటువంటి మెలకువలు నేర్చుకొని అక్కడ విద్యా విధానాలు ప్రమాణాలు తెలుసుకొని మీకు ఆ ప్రమాణాలతో విద్యను బోధించాలనే లక్ష్యంతో మరి వాళ్ళని విదేశీ పర్యటన పంపుతున్నటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు వారి ఆలోచనని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాలను మీరు ప్రస్ఫుటంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాడుకొని మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలా, మంచి పరిణతి చెందినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ నాలెడ్జ్ ముఖ్యం. అదేవిధంగా పుస్తకాలు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీరు విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకుంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకి ఒక సులభంగా ఎంపిక కావచ్చు. మరి గ్రంథాలయాల నుంచి వందలాది మంది ఈరోజు కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, డిఎస్సికి కూడా ఎంపికైన విధానం మనకంతా కూడా తెలుసు. తిరుపతి గ్రంథాలయంలో 200 తక్కువ లేవని చదువుకుంటూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. మరి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మన మండలాల్లో 1986లో మండల సమాచార విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరూ కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే పరిస్థితి. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నారా లోకేష్ గారు గ్రంథాలయాల కష్టాల్లో ఉన్నాయి, మరి తగినంత స్టాఫ్ లేదనే ఉద్దేశంతో మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో 100 ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా గ్రంథాలయాలకు 100 ఉద్యోగాలు ఇచ్చిన వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడే మన పెద్దలు నాయకులు చెప్పారు, అదేవిధంగా గ్రంథాలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క పైన స్లాబ్ వస్తూ ఉంది, దానికి వాటర్ వేయాలా, ముందర డ్రైను, ఈ రెండూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహకారంతో అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారి సహకారం తీసుకొని వారి ద్వారా కూడా ఏం చేయాలో ఒక సమగ్రమైన ప్రణాళికతో పెట్టి అదేవిధంగా అఫీషియల్ రివ్యూలో కూడా నేను నాగరాణ్ గారిని కూడా అడిగా ఎక్కడెక్కడ ఏమనేది నేను అఫీషియల్ రివ్యూలో కూడా. కాబట్టి వాటిని అన్నింటి కూడా ప్రభుత్వానికి పంపి కూర్చా తప్పకుండా అభివృద్ధి పదంలో గ్రంథాలు నడిపించే విధంగా ఇప్పుడే రావణన్ అన్నాడు పాఠకులతో మమేకం అవ్వాలని. అన్నా నేను ఇప్పటివరకు 30 గ్రంథాలయాలు వినుంటాను విజిత్తు. అదేవిధంగా తిరుపతి గ్రంథాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులతో కావచ్చు, పాఠకులతో కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు ఉంటాయి, ఆర్థికేతర అంశాలు అప్పటికప్పుడే సాల్వ్ చేయడం, ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా మా శక్తి ఉంచి లేకుండా మా శక్తి మేరకు పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా నేను ఈ మంచి విజిట్లు వచ్చినప్పుడు నాయకులు ఊరికి కూడా చెప్పలేదు, నేను మామూలుగా వచ్చాను. సర్ప్రైజ్ విజిట్ వచ్చినప్పుడు గ్రంథాలయ అధికారి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ హౌసింగ్లో రిటైర్డ్ ఏఈ గారు ఉన్నారు, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. బుక్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా పేపర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ దగ్గరగా 10,000 పైచీలకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలా అనేది మాట్లాడాను. అదేవిధంగా చిత్తూరులో కూడా నేను రీడర్స్తో మమేకమయ్యాను, మదనపల్లిలో మమేకమయ్యాను, ఆయిల్పాడు, పీలేరు, పొంగూరు అన్ని దగ్గరలో ప్రథమ ప్రాధాన్యత రీడర్స్ సంఖ్యను మనం పెంచగలిగితే ఎంతమంది పుస్తకాలు చదివితే అంత జ్ఞాన భాండాగారాలైనటువంటి గ్రంథాలయాల్లో జ్ఞానాన్ని పెంపొందించిన వాళ్ళతో విద్యార్థి దశ నుంచే కూడా వీరంతా కూడా గంట పాటు పుస్తక పట్టణం వైపు మొగ్గు చూపి ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్లకు దూరంగా
ఇప్పుడే అన్న చెప్పాడు, సెల్ ఫోన్లు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకి ఏది సెల్ ఫోన్లు అవసరమో దాన్ని చూసుకుంటూ మిగతాది పుస్తకం ద్వారా పొందితే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నేటి బాలల రేపటి పౌరులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దబడతారు. మరి లోకేష్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మంత్రి గారు వారి కుమారులు కూడా ఒక పుస్తకాన్ని ఒక రోజులో చదివేస్తారు కూడా చెప్పారు. ఎందుకంటే మనకి స్ఫూర్తి రావడం కోసం వారు చెప్పారు, వారి కుమారుడు చేస్తున్నారని చెప్పారు. మరి మనం గ్రంథాలయాన్ని ఎంత వాడుకుంటే అంత డెవలప్ అవుతాం. కాబట్టి ఆ డెవలప్మెంట్ని మనం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటూ ఈ యొక్క శిక్షణా శిబిరాలని బాగా ఉత్సాహంగా వాడుకొని ఆట పాటలే కాకుండా తెలుగు అన్ని విషయాల్ని మనం మీ సృజనాత్మకతని వెలికి తీయడం కోసమే, మీ మేధాశక్తిని పెంచడం కోసమే ఈ శిబిరాలు అనే ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకా కూడా బాగా ప్రోత్సహించాలా. మా గ్రంథాలయ సిబ్బంది కూడా 2 నెలల నుంచే అన్ని విద్యా స్కూళ్ళల్లో ప్రధానోపాధ్యాయులు కలవడం జరిగింది. నాతో పాటు చిత్తూరులో, శ్రీకాళహస్తిలో 2 జిల్లాల డిఈఓలు కూడా పాల్గొన్నారు. డిఈఓలు కూడా అన్ని స్కూళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఉంది, గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలా, విద్యార్థులకి పాఠకులకు మెరుగైన అవకాశాలు కల్పించాలా, ప్రజలకు అందుబాటులో తేవాలా, అందరిని మమేకం చేయాలా, విద్యా పరంగా మంచి ప్రోత్సాహాన్ని వాళ్ళ లక్ష్యంతో పనిచేస్తున్నారు. చివరి రోజున మీకు అన్ని ఆట పోటీలను కూడా మంచి పోటీ పెట్టి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా మొన్నటి దినం కూడా మన ట్యూటర్స్ ముందులక్ష్మి కానీ, రెడ్డి నారాయణ గారు కానీ వీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది తిరుపతి నుంచి. వారు ఇచ్చేటటువంటి శిక్షణలో మెలకువలు నేర్చుకోండి. ఇప్పుడే మన అన్న రమణన్న, పెద్ద ఆయన మన త్యాగరాజన్న, అందరూ యోగా రోడ్డు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నారు. కొంత రేణుగుంట కాబట్టి ట్యూటర్స్ సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది. ఆ రోడ్ లేకుండా కూడా కబడ్డీ అన్నీ కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటిని మీరు వాడుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ఒక సమాజంలో మంచి పౌరులుగా క్రమశిక్షణతో సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక దృక్పథంతో మీ సృజనాత్మకత వెలికి తీసే విధంగా మీరు మీ మేధాశక్తిని పెంచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.